ఒక ముగ్గురు హత్య కేసులో మీరు నిందితుడని అరెస్ట్ చేపిస్తానని తర్వాత ఇవన్నీ ఏంటి అసలు నాకు అర్థం కావట్లేదు. అందుకని పోయి అడగాలి. మీరు హత్యలు కూడా చేశారా అని భయం వేస్తుంది మాకు. అదే చేసేది ఉంటే 10 ఏళ్ళ అధికారం ఉన్న రోజు వీళ్ళు ఎవరు లేకుండా మాయం చేస్తాను కదా. అదే నిజంగా అలాంటి కేసు ఏమైనా ఉందా మీ మీద? నిందితుడా మీరు? ఇప్పుడు అడగండి ఆయన ఏ కేసు. ఆయన చెప్తున్నాడు ఒక ముగ్గురు కేసులో ఉన్నాడు. వాస్తవానికి 30 ఏళ్ల కింద దామోదర్ రెడ్డి పెట్టించిన అక్రమ కేసులు ఉండే నా మీద. ఓకే ఓకే. సో అది కాదు అని కుటుంబ సభ్యులు చెప్పారు. అప్పుడే పోయినాయి, తెలిపోయినాయి, ఆనాడు తెలిపోయినాయి అవేవి. ఓ ఇది 30 ఏళ్ల క్రితం, 34 ఏళ్ళ కింద ముచ్చట. ఓకే. దాంతోనే నా చదువు నా లక్ష్యం దెబ్బతిన్నది. నేను యాక్చువల్గా నేను ఏ ఐఏఎస్కు పోవాలి, బయటికి పోవాలి అనేది మా టీచర్లు అందరూ నన్ను ప్రోత్సహించేది. ఓకే. నేను స్టూడెంట్ లైఫ్లోనే సోషల్ యాక్టివిటీస్ చేసేది, ఓకే, ప్రజా ఉద్యమాలు ఉండేది. సో నేను గమ్మత్ ఏంటంటే నేను హింసకు వ్యతిరేకం మొదటి నుంచి. గాంధీకి రైట్ పెద్ద అభిమాని నేను. ఓకే. గాంధీ నెహ్రూ అంటే బాగా ఇష్టపడ్డాను. ఓకే. సో గాంధీ చెప్పిన సూక్తిని 8వ తరగతిలో పని మొదలెట్టాను నేను. మన పని మనమే చేసుకోవాలి, ఎవరికొరకు ఎదురు చూడొద్దని. నైస్. ఓకే. రోజు పొద్దున్నే ప్రేయర్లో చెప్పేవాళ్ళు ప్రవర్. అది విని తెల్లవారి మా ఊళ్ళోంచి స్కూల్ పోవడానికి డొంకదారి మొత్తం తుమ్మ చెట్లు ఇట్లా వచ్చిండే. నా క్లాస్మేట్స్ అందరిని ఎంట పెట్టుకొని, మా ఎన్ని వ్యవసాయ కుటుంబాలు కూడా గొడ్డెలు ఉంటాయి కాబట్టి మొత్తం ఆ తుమ్మ చెట్లు అన్నీ కొట్టేసేసి సండే నాడు దారి చేసిన మంచిగా. సోమవారం నాడు టీచర్ అడిగిండు, ఎవరు చేసిరా ఇది అని. మిగతా పిల్లలు భయపడిపోయి అందరు నా మీద చెప్పారు. దాన్ని పిలిచిండు, ఇట్లా చేసినావు, రాయింది చేసినావు కదా అన్నాడు. అంటే మనం మీరే చెప్పారు కదా ప్రేయర్లో మన పని మనమే చేసుకోవాలి, ఎవరికి ఎదురు చూడొద్దని. మరి తోబాలికి ఇబ్బంది ఉంది, బాగా ముళ్ళ చెట్లలో వస్తున్నాం, సండే ఫ్రీగా ఉన్నాం కాబట్టి నేను అందరం రమ్మని చెప్పి చేసినాను నేను. ఆయన చాలా కూల్గా, ఆయన కూడా చాలా గొప్ప మనిషి. అవునా మరి ఈ స్కూల్ నీది కదా అన్నాడు. అంటే నాదే. మరి స్కూల్ చెట్టు కూడా ఉన్నాయి కదా, ఇది కూడా బాగా చేయొచ్చుగా అన్నాడు. మీరు అనుమతిస్తే మళ్ళీ సండే నాడు చేస్తాను. అట్లా ఉండేటోను నేను. నేను ఇంకా ఏమంతా ఉండే అంటే ఇంగ్లీష్ చదవద్దు అని చెప్పి ప్రచారం చేసినాను 8వ తరగతి 9వ తరగతి నుంచి. ఎందుకు అంటే మనం దుర్మార్గంగా ఆక్రమించి 200 ఏళ్ళు పరిపాలించిన బ్రిటిష్ వాడు, వాడి లాంగ్వేజ్ మనం ఎందుకు చదవాలి, కాబట్టి ఇంగ్లీష్ చదవద్దు. మా టీచర్లు వచ్చి ముఖ్య బతికొనేవాళ్ళు, అరే ఇంగ్లీష్ చదవాలి రా, చదువుతున్న వయసు అవుతావు రా. నేనేం చదువున వయసు కాకుండా లేదు చదవనది. గట్లా నేను నమ్మిన ఆదర్శాల కొరకు ఇట్లా ఉండేటోళ్ళు. సరే ఇవన్నీ గమనించే దామోదరెడ్డి వల్ల నన్ను ఏదో కేసులు ఇరికేయాలి, ఏదో ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేసి, నేను లా పూర్తి చేయకుండా ఉండాలి, నేను లాయర్ కావద్దు, రకరకాలుగా. సరే ఎందుకంటే ఆయన బాగా ఫ్యూడల్ ఆలోచనలు ఉంటాయి. ఓకే ఓకే. ఇంకో తెల్ల బట్టలు ఇస్తే రోడ్డు, ఊర్లు బాగుపడుతారు రోడ్డు. ఒక్క రోజంటే ఒక సంవత్సరం కూడా CDFను వాడలే, కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ ఫండ్ వాడలే. వెంట ఉన్న కార్యకర్త తెల్లబట్టలు వేసుకోవద్దు. ఆయన భయానికి ఒక్కరు కూడా తెల్లబట్టలు వేసేటోళ్ళు కాదు, ఆయన బట్టి ఉండేటోళ్ళు. ఒక్కరు సొంత ఇల్లు కట్టుకోలేదు, తర్వాత ఒక్కరు ఒక కారు కొనలేదు. కొంటే ఇరికిస్తాడు కేసులలో భయం. ఆయన ఇంటున్న వాళ్ళు, ఆయన ఓడిపోయిన తర్వాత ఊపిరి పీల్చుకుంది ఆయన ఇంటున్న వాళ్ళే. ఓకే. మొట్టమొదటిగా సూర్యాపేటలో అంత పెద్ద ఫ్యూడల్ అందరికీ తెలుసు. బాగంటే భయపడేవాళ్ళు. యాక్చువల్ నాకు పాలిటిక్స్ ఇంట్రెస్ట్ లేదు కాబట్టి నేను అసలు పోలే చాలా కాలం. నేను ఏ పార్టీలో చేరలే. విద్యార్థి ఉద్యమంలో పనిచేసినాను. ఆ తర్వాత ప్రాక్టీస్ చేసుకోవాలని దాంట్లో ఉంటేనే. తెలంగాణ కొరకు మాత్రమే, తెలంగాణ రాష్ట్రం వస్తే తప్ప ఈ సమస్యలు తీరు. ఎందుకంటే నేను బేసికల్గా నేను ఫార్మర్ని, నాకు వ్యవసాయం అంటే ఇష్టం. నాకు అసలు ఎమ్మెల్యే పదవి, మంత్రి పదవి అనేది నాకు అలర్జీ. ఓకే. నాకు అలర్జీ. అంత దూరం ఉండేటోని. తెలంగాణ ఉద్యమం కొరకు కేసీఆర్ గారితో అటాచ్ అయినా, కేసీఆర్ గారు ఆదేశాల మేరకు ఎమ్మెల్యేగా పోటీ చేసినా వారి చిన్నంతనే మంత్రి పదవికి వచ్చింది తప్ప నాకు ఇష్టపడి నేను కోరుకొని రాలేదు, నేను అడగలేదు. నా జీవితంలో ఒక్కటంటే ఒక్క కోరిక కూడా అడగలేదు కేసీఆర్ గారిని. 20 నెలల్లో ప్రతిదీ వారించుకుంటూ వచ్చింది, పార్టీలనైనా ప్రభుత్వమైనా. కాబట్టి నాకేం పెద్ద దీని మీద అంతేం ప్రేమ లేదు. పదవి కొరకు దాన్ని బట్టి ఉడికే లక్షణం లేదు నాకు. ఇస్తే బాధ్యతగా దేనైనా. తెలంగాణ ఉద్యమాన్ని ఎట్లా చేసినామో దీన్ని కూడా అంతే చేసినాం, ఇష్టపడి ప్రేమించి చేసినాం, ఇచ్చిన బాధ్యతను.
కాబట్టి నాకు వీలేదు అనుకుంటున్నట్టు వీళ్ళ చిల్లర మాటలు ఇవి నాకు అసలు వినడానికి ఇష్టం ఉండదు. ఇంకొక ప్రధాన ఆరోపణ, ఒకప్పుడు మామూలుగా ఉన్న జగదీష్ రెడ్డి ఇవాళ 1000 కోట్ల ఆస్తులు సంపాదించాడు. మీ ఊర్లో 50 కోట్ల విలువైన భవంతి, శంషాబాద్లో 80 ఎకరాల ఫామ్ హౌస్, ఇట్లాంటి చాలా చెప్తున్నారు. మరి పిచ్చి మాటలు ఇవన్నీ పిచ్చి ప్రయాపం తప్ప ఒకసారి వచ్చి చూడాలి ఇల్లేంది అదేంది. ప్రగతి మన గురించి కూడా వాగిరు కదా, 60 బెడ్రూమ్లు 80 బెడ్రూమ్లు బాత్రూమ్లు వాటి ఇవి అవి అని. ఇప్పుడు మరి పోయి చూసిస్తే మొత్తం మీడియా తీసిపోయి లోపల ఒకసారి చూపిస్తే అన్ని కలిపితే 6 బెడ్రూమ్లు అని దాంట్లో. ఇదంతే పనికి మాలిన మాటలు తప్ప. సరే ఇంకోటి చిల్లర బాగుడు అవుతాడు, ఏదో చెప్పులు లేకుండా స్లిప్పర్స్ లేకుండా చిల్లర మాటలు. నేను ఒకసారి చెప్పిన, ఓకే నేను రెడీగా ఉన్నా, నువ్వేంది నువ్వు పిట్టి పెరిగిన ఇల్లు ఏముండే, నాదేముంది ఇంకా అట్నే ఉంది కూలుతున్నా ఉంది, ఒక్కసారి మీడియా వాళ్ళని పోయి చూసినామని చెప్పు. మీ నాయన పేరు మీద ఎంత భూమి ఉండే, మీ తాత పేరు మీద ఎంత ఉండే, మా నాయన పేరు మీద ఎంత ఉండే, మా తాత పేరు మీద ఎంత, ఒకసారి చెక్ చేసినామని చెప్పు. ఇక నువ్వు బతికినవా చెప్పులు లేకుండా తిరిగినవా నేను తిరిగినా తెలుస్తుంది. బట్ నాకు ఇష్టం లేదు, నేను పెద్ద భూమి ఉన్నాను ఇంకోటి అని చెప్పు, నాకు ఇష్టం లేదు. నేను ఒక రైతులు మాత్రమే అని చెప్పుకున్నాను. ఇప్పుడే నేను అత్యంత ఎక్కువ ఇష్టపడేది వృత్తి వ్యవసాయం మాత్రమే. నేను రైతు వ్యవసాయమే చేస్తాను. అసలు నేను తెలంగాణ ఉద్యమానికి పోయిందే నీళ్ళ కొరకు, వ్యవసాయం కొరకు. నేను బ్రహ్మాండంగా ఆర్గానిక్ వ్యవసాయం ఆ రోజుల్లోనే మొదలుపెట్టినా. 97, 98లోనే ఆర్గానిక్ వ్యవసాయంలో 10 రోజుల వ్యవసాయం మొదలుపెట్టిన. బోర్లు వేసినా బ్రహ్మాండంగా కూరగాయలు అన్నీ పెట్టినా, పప్పులతో సహా ఏది కొనకూడదు, నేను ఆర్గానిక్ 10 రోజులు పండించిందే నా ఆదాయాలకు అందరూ మా కుటుంబాలకు వాడాలని చెప్పి పెడితే నీళ్ళు పోయినాయి, బోర్లు పోయినాయి. అదే సమయంలో కేసీఆర్ గారు లెటర్ పెట్టిండు తెలంగాణ గురించి. వచ్చి కలిసిపోయి మొత్తం నా చుట్టూండి నా రైతులు, నా బంధువులు, నేను పెట్టుకున్న జీతగన్లు, పాలేర్లు అందరిని కూర్చోబెట్టి మీటింగ్ పెట్టి, నేను తెలంగాణ ఉద్యమానికి పోతుండ్రా, నేను తెలంగాణ తెచ్చి గోదావరి నీళ్ళు తీసుకొచ్చిన తర్వాతనే మళ్ళీ వ్యవసాయం మొదలు పెడతా, ఇక ఈ భూమాతకు ఒక పొగ కూడా వెయ్యను నేను అని చెప్పి బయలుదేరిన అక్కడి నుంచి. మీరు వెళ్తే ఇవాళ ఎవరైనా చెప్తారు మా ఊళ్ళో, నేను ఏం ప్రచారం చేసుకోవాలి, నాకు పెద్దగా ఇష్టం ఉండదు, మీకు తెలుసు నేను మొదటి నుంచి కొంచెం మీడియాకి దూరంగా. అట్లా చెప్పి మళ్ళీ ఇవాళ వ్యవసాయం చేస్తున్న పై ఈ పచ్చినాయలకు వీళ్ళకి వ్యవసాయం ఏందో తెలియదు, ఓట్లు పైన వంతో తెలియదు, భూమి లోపల వంతో తెలియదు, ఈ వీళ్ళు మాట్లాడతారు నా గురించి. ఎందుకు మీ ఇద్దరి మధ్య అంత నేను ఇవాళ బ్రహ్మాండంగా నాగలి దుంతా, ఎట్లా నాగలి రమ్మని వాడిని వస్తాడేమో, పోసులు కొడుతున్నాడు. నేను ఏందో రైతు నుంచి వచ్చినా, కుటుంబం నుంచి వచ్చినా, రమ్మని వ్యవసాయం చేద్దాం, దుందాం. లెక్కలు అడిగితే నేను చెప్పమను, ఏ పంట ఎట్లా ఉంటుంది, ఏ పంట ఎంత వస్తుంది, దేనికి ఏం వాడతారు చూద్దాం. అసలు ఆయన తెలంగాణ కోసం మంత్రి పదవిని వదులుకునే వ్యక్తి కదా. చీచి ఎంత అసహ్యం వేసిందంటే అది వింటుంటే. కిరణ్ కుమార్ రెడ్డి మెడల్ బట్టి గెంటడానికి సిద్ధపడ్డాడు అప్పటికే. ఎట్లా పదవి పోతుంది, ఇజ్జత్ పోతుంది, వాడు మెడల్ బట్టి గెంటడానికి తెలుస్తుందని చెప్పి ఓ డ్రామా కంపెనీ పెట్టి ఓకే ఆడ కూర్చొని రాజీనామా చేసిన ప్రకటించాడు. అప్పటికే నిర్ణయం అయిపోయింది, నేను బీకే చిత్తం పెట్టుకోవాలని కిరణ్. ఓకే కిరణ్కి అప్పుడు అధిష్టానం మాట వింటలేడు, ఈయన 7 కాళ్ళు పట్టుకుని అక్కడ తెచ్చుకున్నాడు. కానీ ఇప్పుడు వాళ్ళ మాటలు ఏమో సాగచెట్లేవు ఈడ. ఆయన మొత్తం దీన్నే వ్యతిరేకించినాడు కదా అధిష్టానం నిర్ణయాన్ని. కాబట్టి ఆ స్థితిలో ఇదేదో చేసి ముందు రోజు వారం రోజుల ముందు చెప్పులు వేసారు ఈయన మీద, నల్లగొండలు మీరు కావాలంటే మొత్తం పాత రికార్డ్స్ అన్నీ తీసుకోండి. ఓకే కూర్చున్నప్పుడు నేను చెప్పినాను, సార్ ఇది ఇంత డ్రామా వీడిది అని చెప్పి. ఆయన సరే తెలంగాణ కొరకు కూర్చోండి కదా, ఎవడోడు మద్దతు ఇచ్చి రాపని పోయి రాపని అన్నారు. మేమందరం పోయినప్పుడు బలవంతంగా వచ్చారు మొత్తం ఉద్యమకారులు అందరూ. చీచి మేము రాము ఇక డ్రామా అని చెప్పి మొత్తం నల్గొండ అందరూ తెలుసు. అంటే ఎందుకు నేను రాజీనామా చేసిన వారం ఆగితే తెలుస్తుండే నీ రాజీనామా సంగతి, అసలు విషయం కది.